బ్రేకింగ్ న్యూస్ నంద్యాల జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. నంద్యాలలోని కోటక్ మహీంద్రా బ్యాంకులో 40 లక్షల స్కామ్ బయటపడింది. ఓ కోటక్ బ్యాంక్ ఉద్యోగి రైతులకు కుచ్చు టోపీ పెట్టాడు. అస్లాం అనే రికవరీ ఏజెంట్ రైతుల దగ్గర లోన్ అమౌంట్ తీసుకుని బ్యాంకులో కట్టకుండా పారిపోయారు. దీంతో కోటక్ ఉద్యోగి తమను మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతులు. అప్పు తీసుకున్న తమ కుటుంబ సభ్యులు చనిపోయిన వెంటనే ఇంటికి వచ్చి డబ్బు తీసుకున్నాడని ఆరోపించారు కొందరు బాధితులు. బంగారం తాకట్టు పెట్టి మరీ ఆ డబ్బు కట్టామని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ నిరసన తెలిపారు. ఈ విషయం తమ దృష్టికి తీసుకొచ్చాము. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్, 40 లక్షలు అంటే పెద్ద మొత్తమే అనుకోని చెప్పుకోవచ్చు. అయితే రైతు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి ఎలా అప్రోచ్ అయ్యారు, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ లో దాదాపుగా 30 మంది రైతులు ఏదైతే తమ వాహన సంబంధించినటువంటి లోన్ అమౌంట్ కావచ్చు, లేదా ఇంటి సంబంధిత అమౌంట్, మిగతా తమకు కావాల్సిన ఫైనాన్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాదాపు 40 లక్షల అమౌంట్ ఏదైతే మహేంద్ర కోటక్ బ్యాంక్ సంబంధిత ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్ అమౌంట్ ను కలెక్ట్ చేసి బ్యాంకు పే చేయలేదు. బ్యాంకు పే చేయకపోవడంతో బ్యాంకు అధికారులు రైతులకు నోటీసులు పంపడం జరిగింది. రైతులు ఆ నోటీసులు చూసి షాక్ గురయ్యారు. అసలు ఏం జరిగింది అంటూ ఈ రోజు నంద్యాల కేంద్రానికి చేరుకొని బ్యాంకులో ఆరా తీయగా అసలు గత కొంతకాలంగా లోన్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అమౌంట్ పే చేయకపోవడంతోనే తమకు నోటీసులు వచ్చాయంటూ బ్యాంక్ అధికారులు చెప్పడంతో రైతులంతా షాక్ గురయ్యారు. తాము ఏదైతే లోన్ తీసుకున్నామో వాటన్నింటి ఫోన్ పే ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఫోన్ పే ట్రాన్సాక్షన్ చూపించారు. అయితే ఇందులో ప్రధానంగా కోఆర్డినేటర్ మేనేజర్ ఉదయ్, రికవరీ ఏజెంట్ పఠాన్ అస్లాం ఖాన్ ముగ్గురు హస్తమందని కూడా బ్యాంక్ సంబంధిత అధికారులు ఏదైతే రైతుల నుండి దాదాపు 40 లక్షలు కుచ్చుటోపీ పెట్టారో దానికి సంబంధించినటువంటి వివరాలను ఆరా తీస్తున్నారు. బ్యాంకు చేరుకొని కోటక్ మహీంద్రా బ్యాంకు లో ఉన్న అధికారులందరినీ బ్యాంకులో ఉన్న సమయంలోనే బయట సెటర్ వేసి తాళం వేసి నిరసన తెలపడంతో ఒకసారిగా బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు సర్ది చెప్పి కోటక్ మహీంద్రా బ్యాంక్ లో జరిగిన ఈ వ్యవహారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏజెంట్ కావచ్చు లేదా కోఆర్డినేటర్ ను పిలిచి పోలీసులు రైతులకు తగిన న్యాయం చేస్తామంటూ చెప్పడంతో వీరంతా కూడా నిరసనను విరమించారు. అయితే గత కొంతకాలంగా బ్యాంకులో వారు తీసుకున్న లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ను మేము పే చేశాము, మాకు సరైన న్యాయం కావాలంటూ కూడా బ్యాంక్ ఎదుట నిరసన తెలిపిన పరిస్థితి. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు హామీ ఇవ్వడంతోనే అంతా కూడా నిరసనను విరమించారు. రైట్ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.